పేషెంట్స్ చాలామంది హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని, హెయిర్ వాల్యూమ్ తగ్గిపోతుందని, లేదా ఎర్లీ ఏజెస్లోనే బాల్డ్ ప్యాచెస్ వస్తున్నాయని చాలామంది కన్సల్ట్ అవుతుంటారు. సో దీనికి మెడికల్ ట్రీట్మెంట్తో పాటు పిఆర్పి అనే ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. సో పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది పేషెంట్స్ ఓన్ బ్లడ్ కలెక్ట్ చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే బ్లడ్ అండ్ ప్లాస్మా కింద సెపరేట్ అవుతుంది. ఈ ప్లాస్మాలో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. సో ఈ ప్లాస్మాని ఇన్సులిన్ సిరంజ్లో తీసుకొని చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తే ఈ ప్లేట్లెట్స్ నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ స్టెమ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల హెయిర్ థిక్నెస్ పెరిగి అండ్ గ్రాడ్యువల్గా న్యూ హెయిర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దీని రిజల్ట్స్ అంటే హెయిర్ ఫాల్ తగ్గడం అనేది 3 to 4 వీక్స్లో తెలుస్తుంది. ఇవి రెగ్యులర్ సెషన్స్ అంటే మల్టిపుల్ సెషన్స్ 6 to 8 సెషన్స్ కింద అలా తీసుకుంటే కనుక న్యూ హెయిర్ గ్రోత్ గ్రాడ్యువల్గా కనపడుతుంది. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో అంటే మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే సప్లిమెంట్స్తో కానీ మినాక్సిడిల్తో, ఫినస్ట్రైడ్, జ్యూటస్ట్రైడ్, పెప్టైడ్స్ ఇలాంటి వాటితో కాంబినేషన్ ఇస్తే కనుక రిజల్ట్స్ అనేటివి ఇంకా బాగా పెరుగుతాయి. ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇది పేషెంట్స్ ఓన్ బ్లడ్ నుంచి కలెక్ట్ చేసి ప్రిపేర్ చేస్తాం కాబట్టి. అండ్ ఈ పిఆర్పి ట్రీట్మెంట్కి మా దగ్గర హై క్వాలిటీ సెంట్రిఫ్యూజ్ మిషన్ అనేది అండ్ పిఆర్పి అండ్ జిఎఫ్సి కిట్స్ యూస్ చేస్తాం కాబట్టి చాలామందికి మంచి రిజల్ట్స్ వస్తాయి.